మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనం డయాబెటీస్ విషయానికి వస్తే, సో ఇండియా ఈజ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ అంటున్నాం. సో ఇయర్ ఆన్ ఇయర్ పైలప్ అవుతున్నాయి కేసులు. సో ఇందులో ఎక్కువ మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. సో ఒక కామన్ సాధారణంగా చెప్పాలంటే, జనరల్గా చెప్పాలంటే, ఒక 15 సంవత్సరాలు ఏదైనా ఒక వ్యక్తికి మనకు డయాబెటీస్ ఉందంటే అతనికి ఏదో రకమైన కిడ్నీ సమస్య ఉన్నట్లే అన్నంత జనరల్గా మారుతుంది ఈ సమస్య యాక్చువల్గా. సో డయాబెటీస్ ఉన్నవారికి మనము కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే, సో దాన్ని మనం ఏమైనా నివారించగలమా? ఈ ఇంటర్వ్యూ చూస్తున్నా అంటే ఈ లక్షలాది మంది డయాబెటీస్ రోగులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ఇండియాలో 10 to 11% పాపులేషన్ ఆర్ డయాబెటిక్స్. ఓకే, దాంట్లో ఆల్మోస్ట్ 40%కి ఏదో ఒక రకమైన కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మనకి 2 రకాల డయాబెటీస్ ఉన్నాయి, యాజ్ యూ నో, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. నేను ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది మోర్ కామన్. ఒకళ్ళకి డయాబెటీస్ డయాగ్నోసిస్ అయ్యే అట్లీస్ట్ 5 to 10 years ముందు నుంచి వాళ్ళకి ఈ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అన్నది ఉంటుంది. అంటే మన బాడీ గ్లూకోజ్ని వాడాల్సిన విధంగా వాడకపోవచ్చు. సో ఎక్సెస్ లెవెల్స్ కొంచెం ఉండడము. ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది టైం డిపెండెంట్. ఓకే, అట్లీస్ట్ డయాగ్నోసిస్ నుంచి ఒక 5 నుంచి 10 ఏళ్ల లోపల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది. సో ఒట్టి కిడ్నీసే కాదు, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి కంటికి అంటే రెటీనా ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశము, అలాగే కాళ్ళకి సప్లై చేసే పెరిఫరల్ నర్వ్స్ అంటారు, న్యూరోపతి, ఈ సిమ్టమ్స్ అంటే స్పర్శ తగ్గడము, లేకపోతే సూదులతో కూర్చున్నట్టు ఇలాంటి సిమ్టమ్స్, ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో డయాబెటీస్ ఉన్నంత మాత్రాన కిడ్నీ ప్రాబ్లం వస్తుందని లేదు. ఎవరికైతే చాలా ఏళ్ళు ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఇది ఎలాగనుకోవచ్చు అంటే, మనం షుగర్ తేనె పానకం ఉందనుకోండి, ఎక్కువ షుగర్ వేస్తే ఏమవుతుంది, అది సెడిమెంట్ అవుతుంది కింద అట్ట కట్టినట్టు. అలాగైతే ఎవరికైతే షుగర్స్ ఎక్కువ ఉన్నాయో, ఇంతకుముందు ఫిల్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ ఫిల్టర్స్ మీద షుగర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ డిపాజిట్ అవుతాయి. ఎప్పుడైతే డిపాజిట్ అవుతాయో బాడీ స్టార్ట్స్ యాక్టింగ్ అగెయిన్స్ట్, అది ఇన్ఫ్లమేషన్ కింద మారి కిడ్నీ పనితీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది. ఈ ఫిల్టర్ మెష్ చెప్పాను కదా, ఈ మెష్, ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో పెద్దవవుతాయి. పెద్దవడం ద్వారా దాంట్లోంచి బయటికి యూరిన్లో ప్రోటీన్ పోతుంది. సో మనకి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉంది అని తెలుసుకోవడానికి క్రియాటినిన్ కాదు ఇంపార్టెంట్, యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది అనేది ఇంపార్టెంట్. ఇది చాలా 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 సెన్సిటివ్ టెస్ట్ అనమాట. యూరిన్ మైక్రో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు. అంటే యూరిన్లో ఎంత ఆల్బుమిన్ అన్నది బయటికి పోతుంది అన్నది. ఎవరికైతే ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ పోతుందో వాళ్ళకి లైక్లీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నట్టు చెప్పచ్చు. దాంతోపాటు వాళ్ళకి ఐ ఇన్వాల్వ్మెంట్ కానీ పెరిఫరల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే వీఆర్ రీజనబ్లీ సర్టన్ ఇది డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అని. సో ఇప్పుడు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ట్రీట్ చేయడానికి మనకు ముఖ్యంగా దెర్ ఆర్ 4 థెరప్యూటిక్ పిల్లర్స్ అంటారు వీటిని. ఒకటి, పేషెంట్స్ వైపు నుంచి వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే డయాబెటిక్ కంట్రోల్. దానికి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది వెయిట్ లాస్ ఒకటి ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకొని షుగర్స్ని HbA1c అంటాం కదా, 3 నెలల గ్లూకోజ్, అది <7 తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి డాక్టర్లతో కలవడం, ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకోవడం, షుగర్స్ కంట్రోల్ చేయడం ఎక్స్ట్రీమ్లీ, అది రూట్ కాజ్ ప్రాబ్లం కాబట్టి. ఎవరికైతే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉందో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హై బ్లడ్ ప్రెషర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో పేషెంట్స్ వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే, ఒకటి, వెయిట్ లాస్ అయితే బ్లడ్ ప్రెషర్స్ కూడా తగ్గుతాయి, ఉప్పు తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి. ఓకే, ఇవి 2 వాళ్ళు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది. వెయిట్ లాస్ అంటే ఎక్సర్సైజ్ చేయడము, అట్లీస్ట్ రోజుకి పొద్దున అరగంట, సాయంత్రం అరగంట, తర్వాత ఉప్పు తగ్గించడం, వీటి ద్వారా బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ అవుతాయి. ఇవి పేషెంట్స్ నుంచి వాళ్ళు చేయగలిగినవి. యాజ్ ఎ డాక్టర్ నేను చేయాల్సినవి కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ముఖ్యంగా ఏస్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇవి ఒక రకమైన బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్. ఇవి చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇవి వాడడం ద్వారా ఏమవుతుందంటే, ఇంతకుముందు మనము ఫిల్టర్స్, హోస్ పైప్ అనుకున్నాం కదా, ఆ ప్రెషర్ ఏదైతే ఫిల్టర్లో ఉండాల్సిన ప్రెషర్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. సో దీని ద్వారా యూరిన్లో వెళ్ళే ప్రోటీన్ తగ్గడం, దాన్ని కిడ్నీని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఏస్ ఇన్హిబిటర్స్ అన్నవి ఆల్మోస్ట్ గత 30-40 ఏళ్ళ నుంచి మనం వాడుతున్నాము. కానీ డెస్పైట్ ఇవన్నీ వాడుతున్నా కూడా నాకు ఒక 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారంటే దాంట్లో 40 మంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ద్వారా
కిడ్నీలు కోల్పోయిన వాళ్ళు అనమాట. సో ఏసీ ఇన్హిబిటర్స్ 40 ఏళ్ళ నుంచి వాడుతున్నా మనకి ఐ మీన్ బెటర్ దాన్ బిఫోర్, బట్ అనుకున్నంత రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 3-4 years దెర్ ఆర్ అట్లీస్ట్ 3 different న్యూ డ్రగ్స్ వచ్చాయి. వీటి ద్వారా మనం చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. ఏంటంటే డిలే చేయడానికి మనకి ఛాన్సెస్ అనమాట. సో రెండో రకమైన మెడికేషన్స్ ఏంటి అంటే SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. అంటే ముఖ్యంగా డాపాగ్లిఫ్లోజిన్ అని, ఎంపాగ్లిఫ్లోజిన్ అని. ఇవి వాడడం ద్వారా ఆ ప్రోటీనూరియా ఏదైతే ఇంతకుముందు ఏసీ ఇన్హిబిటర్స్కి అంత రెస్పాన్స్ లేదో, ఇప్పుడు వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇవన్నీ మందులు పూర్తిగా క్యూర్ చేసే మందులు అయితే కాదు. ఇవి డిజీజ్ని డిలే చేస్తాయి అన్నమాట, ప్రోగ్రెషన్ని డిలే చేస్తాయి. అంటే ఏమి వాడకపోతే ఒక 5 ఏళ్లలో డయాలసిస్ మీద ఉండేవాళ్ళు, ఇవి వాడడం ద్వారా దాన్ని 10 ఏళ్ళకి పుష్ చేయడం, 15 ఏళ్ళకి పుష్ చేయడం అవుతుంది. సో ఫస్ట్ది ఏసీ ఇన్హిబిటర్స్, సెకండ్ది SGLT2 ఇన్హిబిటర్స్, థర్డ్ది ఏంటంటే ఫిన్రినోన్ అన్న ఒక మాలిక్యూల్ ఉంది. ఫిన్రినోన్ అంటే నాన్ స్టెరాయిడల్ MRA అంటారు. ఇది ఇన్ ద లాస్ట్ 3-4 years ఇట్స్ బీన్ అప్రూవ్డ్. దీని ద్వారా ప్రోటీన్ లీక్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే తగ్గిందో మనం కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో అది థర్డ్ పిల్లర్. లేటెస్ట్గా ఇన్ ద లాస్ట్ 1-2 years మనము చాలా తరచుగా వింటున్నాం ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అని, ఓజెంపిక్ అని, మాంజారో అని, సెమాగ్లుటైడ్. సో కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో ఇప్పుడు లేటెస్ట్ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వెయిట్ లాస్కి పనిచేసినా చేయకపోయినా అవి కిడ్నీలని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ మధ్యన అది పేటెంట్ నుంచి వచ్చేసింది సెమాగ్లుటైడ్ అన్నది. ఇప్పుడు ఇట్స్ బికమ్ క్వైట్ చీప్. ఒకప్పుడు నెలకి 25,000, 30,000 అయ్యేది, ఇప్పుడు నెలకి 2-3 వేలలో ఈ ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయి అనమాట. అంటే వారానికి ఒక ఇంజెక్షన్. ఇది ప్రైమర్లీ వెయిట్ లాస్ డ్రగ్ అన్న చాలా అపోహ ఉంది. బట్ కిడ్నీ డిసీజ్లో వెయిట్ లాస్కి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అవి కిడ్నీని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ 4 agents ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనం ఈ కిడ్నీ డిసీజ్ని డిలే చేయడానికి. సో ఇవన్నీ ఉన్న డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అందరి పేషెంట్స్కి ఇవి స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం.